హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ యూనిట్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. సో ఈ చాప్టర్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్స్ప్లెయిన్ రివిట్ పాపర్ హైపోథెసిస్. రివిట్ పాపర్ హైపోథెసిస్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమనడం జరిగింది. సో రివిట్ పాపర్ హైపోథెసిస్కి వచ్చేసరికి ఇక్కడ మనకి అంటే ఈ రివిట్ పాపర్ హైపోథెసిస్లో ఏముంటుంది అయితే యాక్చువల్గా దీన్ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే పాల్ ఎర్లిచ్ అనే సైంటిస్ట్ అయితే మనం దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది అంటే దీన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్కి వచ్చేసరికి మనం పాల్ ఎర్లిచ్, దీన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ అయితే మాత్రం పాల్ ఎర్లిచ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ హైపోథెసిస్లో రివిట్ పాపర్ హైపోథెసిస్లో ఏం చెప్పారు ఈయన ఇక్కడ చూడొచ్చు. మనకి ఫస్ట్ పాయింట్, రివిట్ పాపర్ హైపోథెసిస్ ఎక్స్ప్లెయిన్ ద కన్సిక్వెన్సెస్ దట్ హ్యాపెన్ వెన్ సమ్ స్పీసెస్ ఆర్ లాస్ట్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. అంటే కొన్ని స్పీసెస్ కానీ ఈకోసిస్టమ్ నుంచి కానీ లాస్ అయితే, కొన్ని స్పీసెస్ అనేవి ఈకోసిస్టమ్ గురించి కానీ లాస్ అయితే దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అని చెప్పి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే రివిట్ పాపర్ హైపోథెసిస్లో ఏం చెప్పారని మనం వరుసగా చూద్దాం. సో ఫస్ట్ చూడొచ్చు, ఇక్కడ an aeroplane ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈకోసిస్టమ్. ఒక ఏరోప్లేన్ అయితే ఈయన తీసుకోవడం జరిగింది. ఇలా ఒక ఏరోప్లేన్ని ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈయన తీసుకోవడం జరిగింది. అయితే ఏరోప్లేన్ మొత్తాన్ని ఈయన ఏం చేశాడంటే ఒక ఈకోసిస్టమ్గా ఈయన చూడడం జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు, ఈకోసిస్టమ్ను ఏరోప్లేన్తో పోల్చడం జరిగింది. అయితే వేరియస్ రివిట్స్ ఆఫ్ ద ప్లేన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వేరియస్ స్పీసెస్. ఇక్కడ చూడొచ్చు వేరియస్ రివిట్స్. ఇక్కడ రివిట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ లోపల సీట్స్ ఉంటాయి, అలాగే పైన వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్ అటాచ్ చేయడం కోసం రివిట్స్ వేస్తారు. రివిట్స్ అంటే ఒక బోల్ట్లో ఉంటాయి, అవి రివిట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రివిట్ని ఏం చేశారంటే ఒక్కొక్క స్పీసెస్తో ఈయన కంపేర్ చేయడం జరిగింది. అంటే ఏరోప్లేన్ మొత్తాన్ని ఈకోసిస్టమ్తో కంపేర్ చేసినప్పుడు ఏరోప్లేన్ తయారు చేయడానికి వాడినటువంటి బోల్ట్స్ అవి ఏవైతే ఉన్నాయో అంటే వాటిని మనం రివిట్లు అంటాము. ఆ ఒక్కొక్క రివిట్ని ఒక్కొక్క స్పీసెస్కి ఈయన చెప్పడం జరిగింది, కన్సిడర్ చేయడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్. అంటే ఫస్ట్ పాయింట్లో ఏమిచ్చాడు, అండ్ ఏరోప్లేన్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈకోసిస్టమ్. ఏరోప్లేన్ మొత్తాన్ని ఈకోసిస్టమ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో పార్ట్స్ అన్ని కూడా కలిపినటువంటి రివిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వేరియస్ రివిట్స్ ఆఫ్ ద ప్లేన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వేరియస్ స్పీసెస్. ఒక్కో స్పీసెస్గా ఈయన కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇప్పుడు ఏంటంది, రిమూవింగ్ ఏ రివిట్. ఒక రివిట్ని రిమూవ్ చేశారు అంటే ఒక స్పీసెస్ అనేది తీసేశారు అనుకుందాం. ఫ్రమ్ ఏ సీట్ నుంచి ఉన్నటువంటి ఒక రివిట్ని ఈయన తీయడం జరిగింది. అంటే సీట్ కొన్ని రివిట్స్ అనేవి రిమూవ్ చేశారు. సో రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే ఈ సీట్ రివిట్స్ అనేవి ఏంటంటే మైనర్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కూర్చోడానికి అయితే ఉండాలి. సో ఒక సీట్ లేకపోతే ఒక పర్సన్ కూర్చోడానికి వీలవద్దు అంతే. కానీ దానివల్ల ప్లేన్కి వచ్చిన డ్యామేజ్ అయితే ఏముండదు. అందుకని చూడండి, మే నాట్ డ్యామేజ్ ద ప్లేన్ ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. ఒక సీట్కున్న రివిట్ లోపల సీట్కున్న రివిట్ తీసినంత మాత్రాన ప్లేన్కి ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. బట్ రిమూవల్ ఆఫ్ రివిట్ ఫ్రమ్ ఏ వింగ్ దగ్గర ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వింగ్ ఉంది, ఈ వింగ్ దగ్గర ఉన్నటువంటి ఆ రివిట్లు కానీ రిమూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ వింగ్ దగ్గర ఉన్న రిమోట్లు అనేవి చాలా క్రిటికల్ పార్ట్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే వింగ్ లేకపోతే ప్లేన్ అనేది ఎగరలేదు, ఏరోప్లేన్ అనేది ఎగరలేదు. కాబట్టి కెన్ రిజల్ట్ ఇంటూ ఏ క్రాష్. కాబట్టి ఏదైతే ఏరోప్లేన్ ఉందో క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇది అంటే కొన్ని స్పీసెస్ రిమూవ్ అయిపోయినంత మాత్రాన, లాస్ అయినంత మాత్రాన పెద్ద ఇబ్బంది ఏముండదు. కానీ కొన్ని స్పీసెస్ కానీ రిమూవ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో ఎలిఫెంట్స్ కానీ రిమూవ్ అయినాయి అంటే, ఎలిఫెంట్స్ కానీ లేవు అంటే, సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రీ పాపులేషన్ పెరిగిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మనకి హెర్బివోరియస్ యానిమల్స్ ఉంటాయి, గ్రేజింగ్ యానిమల్స్ గడ్డి తింటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీర్లు కావచ్చు, అటువంటి అవన్నీ కూడా. సో అటువంటి యానిమల్స్ కూడా డిజేపర్ అయిపోతే ప్లాంట్ పాపులేషన్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకంటే కొన్ని క్రిటికల్గా ఉన్నటువంటి స్పీసెస్ ఉంటాయి. అటువంటి స్పీసెస్ డిజేపర్ అయితే కొంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది.
కాబట్టి కొన్ని స్పీసెస్ డిజేపియర్ అయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో కాబట్టి కొన్ని స్పీసెస్ ఎకో సిస్టమ్ నుంచి రిమూవ్ అయినా అంత ఇబ్బంది లేకపోవచ్చు, కానీ కొన్ని స్పీసెస్ అనేవి చాలా క్రిటికల్ స్పీసెస్ కింద ఉంటాయి. ఇవి కానీ ఈకో సిస్టమ్ నుంచి కానీ రిమూవ్ అయిపోతే దాని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో రిమూవల్ ఆఫ్ వన్ రివిట్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ కెన్ ప్లే స్లోలీ డ్యామ్. అలా ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క రివిట్ తీస్తే మొత్తం ప్లేన్ మొత్తం ఏమవుతుందంటే స్లోగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రతి స్పీసెస్ ఇంపార్టెంటే. అలానే కొన్ని స్పీసెస్ డిజేపియర్ అయినా అంత ఇబ్బంది లేదు, కానీ క్రిటికల్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ వాల్యుబుల్ స్పీసెస్ కానీ డిజేపియర్ అయితే అవి లాస్ అయితే దానివల్ల మనకి ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుంది. అలా స్పీసెస్ అని ఒకటి రిమూవ్ అయితే ఆటోమేటిక్గా అవుతుంది ప్లేన్ మొత్తం డ్యామేజ్ అయ్యి, అంటే ఈకో సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ వైజ్ రిమూవల్ ఆఫ్ క్రిటికల్ స్పీసెస్ మే ఎఫెక్ట్ ఎంటైర్ కమ్యూనిటీ. క్రిటికల్ స్పీసెస్ కానీ రిమూవ్ అయితే సో మనకి అక్కడ ఉన్నటువంటి దాని అక్కడ ఉన్న కమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కమ్యూనిటీ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో ఆటోమేటిక్గా అవుతుంది ఈకో సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది రివిట్ పాపర్ హైపోథెసిస్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.